స్కూల్ పర్మిషన్తో ఇంకో స్కూల్ కూడా నడిపిస్తున్న వ్యవహారమే ఒసిమం స్కూల్ కావచ్చు. అంతేకాకుండా రెసోనెన్స్ స్కూల్ సంబంధించిన ఈ ఇద్దరి మధ్య ఒక చీకటి ఒప్పందం కుదిరిందనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లోనే పూర్తిగా దీనికి సంబంధించి రెసోనెన్స్ స్కూలు యొక్క ప్రకటనలు ఇవ్వడము, తమకు పూర్తిగా పర్మిషన్లు ఉన్నాయని బహిరంగంగా చెప్పుకోవడం, ఇదంతా కూడా విద్యాశాఖ కళ్ళు మూసుకుంటుందా అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎందుకంటే రెసోనెన్స్ స్కూల్కి సంబంధించి పెద్ద పెద్ద ప్రకటనలు వేస్తే ఇది చాలా పెద్ద స్కూల్ అనుకుంటున్నారు, కానీ ఇది చాలా పెద్ద స్కూల్ కాదు. ఇది పూర్తిగా అక్రమాలకు నిబంధనలుగా మారిన యొక్క స్కూల్ అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా ఇప్పుడు ఈ యొక్క అత్తాపూర్ని బేస్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్తున్నట్టు. ఎందుకంటే హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈవెన్ మిగతా సిటీస్లో, వరంగల్ లాంటి సిటీస్లో కూడా ఈ స్కూల్స్ ఇప్పటికే విస్తరిస్తున్నాయి. సో ఎక్కడ ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఈ సంస్థలు నడుస్తున్నాయి, ఎవరికి సబ్లీజ్గా నడుస్తున్నాయి, ఇవన్నీ అంశాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ కింద జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఉచితంగానే విద్యను అందించాలి. అసలు అవన్నీ ఫాలో అవుతున్నారా? ఇది నాట్ అబౌట్ రెజోనాన్స్, మొత్తం ఓవరాల్ కార్పొరేట్ కల్చర్ మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పేదవాడికి విద్యను అందించడం కోసం ప్రైవేట్ స్కూల్స్లో 25% అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యవస్థ కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. సాధారణ ప్రజలకే దిక్కు లేదు, ఇక పేదవాళ్ళకి ఏం దిక్కుంటుంది? అయితే ఇలాంటి యొక్క స్కూల్కి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క పర్మిషన్ లేని స్కూళ్ళతో పూర్తిగా కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే తమ స్కూలు సంవత్సరానికి కోట్లాది రూపాయలు టర్నోవర్ పైనే దృష్టి కొనసాగిస్తున్నారు తప్ప స్కూల్ అనుమతులు కావచ్చు, విద్యార్థి సంబంధించిన వారి భవిష్యత్తు, రేపు వారిని ఎలా తీర్చిదిద్దాలి, వారు ఎలా చదువుకోవాలి, దానికి సంబంధించి పైన దృష్టి కొనసాగించాలి. కానీ ఇక్కడ మాత్రము హైదరాబాద్లో కొన్ని స్కూల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని స్కూల్స్ కావచ్చు, కేవలం విద్యని వ్యాపారం మాత్రమే చూస్తున్నారు, వ్యాపారంగానే పరిగణిస్తున్నారు. ఎక్కడ కూడా విద్యకు సంబంధించిన నాణ్యత మాత్రం లేదు. ఎందుకంటే వీరు ఒక విద్యకు నాణ్యత ఇవ్వాలంటే పూర్తిగా అన్ని పర్మిషన్లు తీసుకుంటారు. అంతేకాకుండా ఒక్కొక్క టీచర్ యొక్క విద్యా అర్హత కావచ్చు, ఒక్కొక్క స్కూల్కి సంబంధించిన విద్యార్థి ఏ స్కూల్లో ఎంత మొత్తంలో కట్టాలి అనేది మాత్రం ఒక పట్టిక కూడా ఏర్పాటు చేయాలి. స్కూల్కి వచ్చిన వెంటనే ఆ బోర్డులో ఏర్పాటు చేయాలి. ఒక 5వ క్లాస్ స్కూల్ చదివే విద్యార్థికి 5th క్లాస్ చదివే విద్యార్థికి ఇంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజులో ట్యూషన్ ఫీజు ఇంత ఉంటుంది, దాని తర్వాత వారికి సంబంధించిన ఫీజు ఇవన్నీ కూడా ఉంటుంది అనేది మాత్రం ఒక బోర్డుకి సంబంధించిన నామ్స్ ఉంటాయి. కానీ ఏ స్కూల్లో కూడా ఇలాంటి నామ్స్ మాత్రం కనిపించలేదు. మీరు చెప్తున్నట్టు పవన్, మీరు చెప్తున్నట్టు జనరల్ గా ఒక అపార్ట్మెంట్, ఒక కన్స్ట్రక్షన్ లేదంటే హై రైజ్ బిల్డింగ్స్ కట్టాలంటే దానికి రేరా పర్మిషన్ కావాలి, హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి, జిహెచ్ఎంసీ పర్మిషన్ కావాలి. ఈ అన్నిటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, అది ఎఫ్టీఎల్ ఉందా లేదా, ఇవన్నీ సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో పెడతారు. సో ఎందుకు మరి విద్యా వ్యవస్థ విషయానికి వచ్చేసరికి ఒక స్కూల్కి సంబంధించినటువంటి వివరాలు కానీ, ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ, లేదంటే అనుమతులు కానీ, ఇవన్నీ కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు? విద్యాశాఖ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు బ్రాండ్స్ని చూపించి పేరెంట్స్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి? అయితే వీటికి పర్మిషన్ లేదు కాబట్టి దీనికి సంబంధించి వారు పెట్టలేకపోతున్నారు. అదే విద్యా సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఏ స్కూళ్ళకు సంబంధించి ఎక్కడెక్కడ యొక్క స్కూల్స్ ఉన్నాయి వాటిపైన రైట్స్ చేసి అసలు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది మాత్రము ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి